హాయ్ మావా వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మావా. అండ్ వీడియోలో లాట్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు వాచ్ చేయండి. అండ్ కంటెంట్ వస్తే కనుక లైక్ చేయండి మావా. వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం సపోర్ట్ చేయడం మావా. ఓకే, అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, చియాన్ విక్రమ్ నటిస్తున్న అప్కమింగ్ మూవీ టైటిల్ మహాన్ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 2022 ఫిబ్రవరి 10న డైరెక్ట్గా మనకు ఓటీటీ వర్షన్లో అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం. అండ్ ఓటీటీ వర్షన్ సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ చియాన్ విక్రమ్ ఆ సినిమాలో ఒక 5 డిఫరెంట్ క్యారెక్టర్లు యాడ్ చేశారనమాట. చాలా బాగుంటుంది. ఇంతవరకు ఈ సినిమా ఎవరైనా చూడడం వాళ్ళైతే అమెజాన్ ప్రైమ్లో మనకు తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. సూపర్ సినిమా మావా, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, అండ్ ఇక ఈ సినిమా 2 years కంప్లీట్ అయిన సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో మహాన్ పార్ట్ 2 కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారనమాట. ఒక ట్వీట్ చేశాడు. సో మొత్తానికి మనకు తొందరలో షూటింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సేమ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. సో సినిమా చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. ఓటీటీ వర్షన్లో పార్ట్ 1 చూసేయండి. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, బాలీవుడ్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ప్యాన్ మూవీ. ఈ సినిమాలో హీరోయిన్. ఇప్పుడు తను నటిస్తున్న రెండో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది మామ. మరి హీరో ఎవరంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమా. డైరెక్టర్ బుచ్చిబాబు సనా. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న సినిమా. సో హీరోయిన్గా కన్ఫర్మ్ అయిపోయింది జాన్వీ కపూర్. ఈ సినిమాలో మెయిన్ లీడ్. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, భామ కలాపం పార్ట్ 2. సో ఈ మూవీ ఈ నెల ఫిబ్రవరి 16న డైరెక్ట్గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. అండ్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కొంచెం ఎక్కువ క్యారెక్టర్స్ కానీ అండ్ కొంచెం గ్రిప్పింగ్గా అనిపిస్తుంది అనమాట ట్రైలర్ మాత్రం. సో పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అదిరిపోబోతుంది డామ్ షూర్. అండ్ ఆల్రెడీ పార్ట్ 1 ఆహా ఓటీటీ అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కమెడియన్ వెన్నెల కిషోర్ తన ఫస్ట్ డెబ్యూ మూవీ హీరోగా చేస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ చారీ 111. సో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 12:11 యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. సో మోస్ట్లీ ట్రై చేస్తా ట్రైలర్ రివ్యూ ఇచ్చేదానికి. మరి చూద్దాం మామ. ఓకే, నెక్స్ట్ చౌర్య పాఠం. అండ్ ఎస్టర్డే ఈ మూవీ టీజర్ అయితే యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో టీజర్ అయితే చాలా బాగుంది మామ, ఇంట్రెస్టింగ్ ఉంది. సో మీరు కూడా ఒక లుక్ అండి. కానీ ఈ టీజర్లో మనకు థియేటర్ డేట్ అయితే లాక్ చేయలేదు. సో అది కొంచెం బ్యాడ్ న్యూస్. మరి ట్రైలర్లో డేట్ అయితే లాక్ చేస్తారు. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద యాప్స్. ఈ హాలీవుడ్ మూవీ టీజర్ ఎస్టర్డే ఫిబ్రవరి 11న యూట్యూబ్లో టీజర్ అయితే డ్రాప్ అయింది మామ. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో. సో చెక్ ఇట్. టీజర్ చాలా బాగుంది. అండ్ ఫైనలీ ఈ సినిమా ఇయర్ 2024 మే 10న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మల్టిపుల్ ఆడియోలో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ట్రైలర్ కోసం ఎదురు చూద్దాం మామ. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, వ్యూహం పార్ట్ 1. ఈ మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆల్రెడీ ఎప్పుడో 2 months బ్యాక్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కావాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే కోర్టులో కేసు జరిగింది. టీడీపీ నారా లోకేష్ ఈ సినిమాని రిలీజ్ చేయకూడదని కోర్టులో కేసు వేశాడు. సో మొత్తానికి అన్ని అడ్డంకులు తొలగిపోయి ఫైనల్లీ థియేటర్లో ఈ నెల ఫిబ్రవరి 23న థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు. అది పార్ట్ 1. ఇక పార్ట్ 2 నెక్స్ట్ మంత్ మార్చి 1న అంటే 1 week గ్యాప్లోనే. ఏంటి మామ ఇదా, 1 week గ్యాప్లోనే పార్ట్ 2 కూడా రాబోతుంది, సబోధం. సో మొత్తానికి ట్రైలర్ అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. అదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, గద్దర్ పార్ట్ 2. ఆల్రెడీ సినిమా థియేటర్ల వర్షన్ మెగా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ తర్వాత ఓటీటీలో మనకు తెలుగులో కూడా డబ్ చేస్తూ స్ట్రీమింగ్ చేశారు G5 ఓటీటీలో. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. సో ఎప్పుడంటే ఈ నెల ఫిబ్రవరి 18న సాయంత్రం 5:30 జీ తెలుగు టీవీ ఛానల్లో ఈ సినిమాని టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్న. సినిమా అదిరిపోదు. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక టెలివిజన్ ప్రీమియర్ అప్డేట్, జిగర్తండ డబ్లాక్స్. ఈ సినిమా కూడా థియేటర్కల్ వర్షన్ సూపర్ హిట్ అయింది. అండ్ ఓటీటీలో మనకు నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారనమాట. సో మొత్తానికి ఈ సినిమా జెమినీ టీవీలో ఈ నెల ఫిబ్రవరి 18న ఆదివారం రోజు సాయంత్రం ఒక 6 గంటలకి ఆ టైంలో మనకు ఈ సినిమాని టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. సో టైం అయితే ఇంకా మెన్షన్ చేయలేదు, మీకు ఫర్దర్ వీడియోలో అప్డేట్ ఇస్తా. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ట్రూ లవర్. ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 10న థియేటర్లో రిలీజ్ అయ్యి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఈ సినిమా ఓటీటీ వర్షన్ ఎవరు తీసుకున్నారంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్. సో మోస్ట్లీ మనకు ఒక 4 and 5 weeks గ్యాప్లో ఈ సినిమా స్ట్రీమ్ కావచ్చు. సో పర్టికులర్ నేను డేట్ అయితే చెప్పను. ఎప్పుడైతే అఫిషియల్గా ఓటీటీ డేట్ లాక్ చేస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఓకే, నెక్స్ట్ లాల్ సాలా మూవీ కూడా ఈ నెల ఫిబ్రవరి 9న థియేటర్ రిలీజ్ సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ ఈ సినిమా డిజిటల్ బ్యాక్ చేసింది నెట్ఫ్లిక్స్ తీసుకుంది. సో ఈ సినిమా ఓటీటీ వర్షన్లో ఎప్పుడు వస్తుంది అనేది ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ మన ఛానల్లో ఓన్లీ కన్ఫర్మ్ ఓటీటీ అప్డేట్స్ మాత్రం ఉంటాయి. అది కూడా అఫిషియల్గా అనౌన్స్ చేసిన తర్వాతే అప్డేట్ ఇస్తా, ఒక స్పెషల్ వీడియో.
అంతవరకు మన ఛానల్లో నో ఎక్స్పెక్ట్ ఓడియట్ అప్డేట్స్ ఉండవు. ఓకే, క్లియర్. నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. ఈ సినిమా కూడా ఈ నెల ఫిబ్రవరి 9న థియేటర్లో రిలీజ్ అయ్యి సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుందా. మరి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకున్నారని ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. మన సబ్స్క్రైబర్ చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నో ఇన్ఫర్మేషన్. సో తొందరలో అనౌన్స్మెంట్ చేయొచ్చు అఫిషియల్గా. ఓకే, నెక్స్ట్ యాత్ర పార్ట్ 2 ఈ నెల ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది. సినిమా మిస్ టాక్ అయితే వచ్చిందనమాట. సో మొత్తానికి ఈ సినిమా కూడా డిజిటలైజ్ ఎవరు బ్యాక్ చేశారనేది ప్రజెంట్ నో ఇన్ఫర్మేషన్. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ అప్డేట్, కింగ్ నాగార్జున గారు నటించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ ఫిలిం నా సామిరంగా. సో మొత్తానికి ఈ నెల ఫిబ్రవరి 17న ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ ప్రోమో రిలీజ్ చేస్తూ డేట్ కూడా లాంచ్ చేశారు మావా. సూపర్ హిట్ ఫిలిం. సో డోంట్ మిస్ ఇట్, ఫ్యామిలీతో చూడొచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ మనకు ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా కొన్ని సినిమాలు థియేటర్లో 4Kలో రిలీజ్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ మూవీ సీతారామం, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ. సో ఈ సినిమా ఫిబ్రవరి 14న కొన్ని సెలెక్టెడ్ థియేటర్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇక సెకండ్ మూవీ జర్నీ. సో ఈ సినిమా కూడా ఈ నెల ఫిబ్రవరి 14న థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ యాక్టర్ జై అండ్ మన తెలుగు యాక్టర్ సర్వనంద్ మెయిన్ లీడర్. సినిమా చాలా బాగుంటుంది మావా, 4K అయితే చూసేయండి. నెక్స్ట్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, హీరో సిద్ధార్థ్ అండ్ త్రిష కాంబినేషన్ వచ్చిన సూపర్ డూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ మూవీ. మరి ఈ సినిమా కూడా ఫిబ్రవరి 14న వచ్చేస్తుంది మావా థియేటర్లో. 4K అయితే చూసేయండి. నెక్స్ట్ మూవీ తొలి ప్రేమ, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ కెరీర్లో. ఈ సినిమాతోనే ఒక స్టార్డమ్ వచ్చిన మూవీ అనమాట. సో మొత్తానికి ఈ సినిమా కూడా ఈ నెల ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ సందర్భంగా థియేటర్లో 4K రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా చూసాను మావా. అండ్ మెమరబుల్ డే, ఆల్రెడీ ఈ సినిమా థర్డ్ టైం అనుకుంటా రిలీజ్ చేస్తున్నారు. తర్వాత సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఆల్రెడీ ఈ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది అనమాట 4Kలో. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 14న సెకండ్ టైం రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది, కానీ కొంచెం స్లో ఫేస్డ్ మూవీ. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సో మొత్తానికి ఈ సినిమా కూడా మీరు థియేటర్లో చూసేయండి 4Kలో. ఇప్పుడు నేను చెప్పిన ఈ థియేటర్లో ఏ సినిమా రిలీజ్ అవుతున్నాయో ఇది రిలీజ్ మూవీస్, అవి కొన్ని సెలెక్టెడ్ థియేటర్ మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. సో ఒకసారి మీ పేటిఎం అండ్ బుక్ మై షో యాప్స్ ప్రజెంట్ మనకు టికెట్స్ అయితే అవైలబుల్ ఉంది. సో చెక్ చేసుకుని బుక్ చేసుకుని మీ ఫ్యామిలీతో చూసేయండి. అన్ని సినిమాలు ఫ్యామిలీ వాచ్ మూవీ. ఓకే, క్లియర్. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మామ. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.